వెల్కమ్ టు హమ్మింగ్ కుక్కరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు మిల్లెట్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా 1 కప్పు నువ్వులు, 1 కప్పు మిల్లెట్స్, 1 కప్పు అవిసె గింజలు 3 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. ప్యాన్లో మిల్లెట్స్ని వేసి 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేపండి. మిల్లెట్స్లో చాలా రకాలు ఉంటాయి కదా, ఇక్కడ నేను ఫాక్స్టైల్ మిల్లెట్స్ తీసుకున్నాను. అలా వేపిన వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. అలాగే నువ్వుల్ని కూడా వేపండి. అవి కూడా వేగాక వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అవిసె గింజలు కూడా వేపి ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. దానికి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి జీడిపప్పు, కిస్మిస్ని వేసి వేపండి. ఇక్కడ బాదం, పిస్తాని కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత తీసి బౌల్లో పెట్టండి. తర్వాత మిక్సీ జార్లో చల్లారిన నువ్వులు, మిల్లెట్స్, అవిసె గింజలు యాడ్ చేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేయండి. ఇక్కడ మిల్లెట్స్ రవ్వగా ఉంటుంది. తర్వాత మీ స్వీట్కి సరిపడా బెల్లంని యాడ్ చేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు అందులో సీడ్లెస్ డేట్స్ని యాడ్ చేసి గ్రైండ్ చేయండి. ఆ మిక్స్చర్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో వేయించిన కిస్మిస్, యాలకుల పొడి, 3 స్పూన్స్ నెయ్యిని వేసి కలిపి ఉండలు చుట్టండి. ఇలా చేసుకుని రోజుకొక లడ్డు తిన్నారంటే చాలా హెల్దీ. అంతే, మిల్లెట్ లడ్డు రెడీ. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు ట్రై చేసి పిక్స్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.